నమస్తే మామ, మొత్తానికి అయితే మంచి వీడియోతో అయితే మేము ఎందుకు వచ్చిన చాలా రోజుల తర్వాత. ఏం లేదు, జర అమాస ఉంది కదా, నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తుంటా. అయితే వెళ్ళేటప్పుడు వీడియో అయితే తీద్దాం అనిపించింది, అందుకని అయితే మంచి వీడియో అయితే తీసిన. మస్తు వచ్చింది మామ, కిరాక్ ఉంది వీడియో అయితే. మీరైతే ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి మామ. మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచిగా అయితే ఇంకోటి నరసింహస్వామి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి కూడా వీడియో తీసిన, అయితే అది కూడా చూడండి. మీరు ఎవరైనా దూరం నుండి హైదరాబాద్ టు ఉరుకుంద మనం ఇప్పుడు బైక్ రైడ్ అయితే చేస్తున్నాం. వన్ డేలో 260 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తాం అనమాట. టోటల్ వచ్చేసి 540 కిలోమీటర్స్ వస్తుంది మనకి. మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4:40 అవుతుంది. ప్రస్తుతానికి అయితే నేను ఇప్పుడు అత్తాపూర్లో అయితే ఉన్నా. అత్తాపూర్ నుండి శివరాంపల్లి అయితే వెళ్తున్నా. శివరాంపల్లికించి హైవే అయితే ఎక్కుతా అనమాట. నేషనల్ హైవే 44 అనమాట, బెంగళూరు హైవే. అయితే మనం జడ్చర్ల దాకా అయితే ఆ హైవే మీద ట్రావెల్ చేస్తాం. దాని తర్వాత జడ్చర్ల నుండి రైట్ సైడ్ మనం మహబూబ్నగర్ అయితే వెళ్తాం అనమాట. మహబూబ్నగర్ దాటేసిన తర్వాత మనకి ఇంకా మన కర్ణాటక రోడ్ అయితే వస్తుంది అనమాట. రాయచూర్ రోడ్ వైపు అయితే వెళ్ళిపోతాం. అది కూడా ఒక నేషనల్ హైవేనే. దాని నెంబర్ అయితే నాకు తెలియదు, మేబీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు చాలా చీకటి అయితే ఉంది, మ్యాక్సిమం లైటింగ్ అయితే లేదు. నా బండి కూడా చాలా తక్కువ ఉంది, అయినా గిట్ట నేను అట్నే నడిపిస్తున్నా బండి. బట్ ఎవరైనా కానీ ఇట్లా చీకట్లో డ్రైవ్ చేసేటప్పుడు బైక్ అయితే మంచి లైటింగ్స్ అయితే పెట్టించుకోండి. ఇప్పుడు లైటింగ్ చూస్తారు కదా, ముంగట ఏం కనిపిస్తలేదు. ఈ చీకట్లో నడపడానికి మస్తు కష్టమవుతుంది, అయినా గిట్ట మనం కొట్టేద్దాం, ఏం భయం లేదు. ఇప్పుడు నేను వచ్చేసి చాలా దగ్గర అయితే ఉన్నాను జడ్చర్లకి. చూస్తారు కదా, బండి అయితే సైడ్కి ఆపుకున్నా కొంచెం. అదేవిధంగా వెహికల్స్ కూడా చాలా వెళ్తున్నాయి. చీకట్లో అయితే ఏం కనిపిస్తలేదు, బండి అయితే కనిపిస్తుంది చూడండి. ఆ లైటింగ్ వచ్చేసి మనకి అప్పర్ ఒకటి ఉంది, డిప్పర్ పోయిందనమాట. అందుకని డిప్పర్ ఏనికి అయితే లేదు, అప్పర్ ఒకటి వేసుకొని పోతున్నా. మన జడ్చర్లు వచ్చేసి చూడురి 45 ఉంది, కర్నూలు వచ్చేసి 175 ఉంది. దానిపైన ఏంది బెంగళూరు వచ్చేసి 530 ఉందన్నమాట. మనం అయితే కర్నూలు బెంగళూరు అయితే వెళ్తలేం, జడ్చర్లు అయితే పోతాం కదా. జడ్చర్లు వచ్చి 45 ఉంది మనకి. మనమైతే ఇంకా 45 కిలోమీటర్స్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ 45 అయితే నేను ఇంటి నుండి వచ్చేసరికల్లా బైక్ రీడింగ్ అయితే చూడండి కరెక్ట్ 50 అయితే ఉంది. 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా మస్తు పోవాలి, ఇంకా ఏం లేదన్నా 210 ఉందన్నమాట మనకి ఇంకా వెళ్ళటానికి. చూస్తారు కదా, బండ్లు గిట్ట మస్తు వస్తున్నాయి. అంటే ఇది ఎర్లీ మార్నింగే, బట్ చాలా చీకటి ఉంది. వర్షాకాలం కాబట్టి మనకి చీకటి అనిపిస్తుంది. ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం. వచ్చేసిన జడ్చర్ల లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. చూసారు కదా, ఇందాక ఎంత చీకటి ఉంది, ఇప్పుడు చూస్తుంటే ఎంత తెల్లారిపోయింది కదా. జస్ట్ మనం ఒక 45 కిలోమీటర్స్ వచ్చేసాం అనమాట. 45 కిలోమీటర్స్ రావడానికి నాకు 1 అవర్ పట్టేసింది అనమాట. ఎందుకంటే కొంచెం చూసుకొని వచ్చినాం మెల్లగా. చూస్తారు కదా, మనం జడ్చర్ల అయితే వచ్చేసినాం. ముంగట మనకు కనిపిస్తుంది ఒక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ ఎక్కేసి కొంచెం ముంగటకు పోయినాక లెఫ్ట్ ఉంటుంది అనమాట. ఆ లెఫ్ట్ అయితే దిగాలి, చూపిస్తాను నడవండి. ఇది కనిపిస్తుంది కదా జడ్చర్ల, ఇదే ఆ బ్రిడ్జ్. ఇప్పుడు కొంచెం ముందుకు పోతే మనకు లెఫ్ట్ వస్తుంది, ఆ లెఫ్ట్ అయితే దిగాలన్నమాట. పోదాం అట్నే ముంగటికైతే పోదాం. అలా చూడండి, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ అని జడ్చర్లో బోర్డు కూడా కనిపించింది. ఆటో పోతుంది ముంగట, ఆటో వెనకైతే వెళ్ళిపోవాలన్నమాట. చూస్తారు కదా, ఈ లెఫ్ట్ దిగేస్తే మన బోర్డు కూడా పోయింది చూసిరా, అది అయితే మనం ఇప్పుడు దిగేసి అట్నే ముంగటికి వెళ్ళిపోయిన తర్వాత మనకి బ్రిడ్జ్ కింద అయితే చౌరస్తా వస్తుంది అనమాట. 4 రోడ్లు, ఆ చౌరస్తాకించి రైట్ కొడతాం అనమాట మనం. చూస్తారు కదా, మనకి ఇంకోటి ఇక్కడ జడ్చర్ల ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది, చాలా బాగుందన్నమాట. ఇక్కడ
ఊరు కూడా చాలా బాగుంటుంది జడ్చర్ల. నేను ఒక 2-3 సార్లు అయితే ఊరిలో తిరిగి చూసినా అనమాట. బాగనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా జడ్చర్లలో ఎవరైనా ఉంటే కింద కామెంట్ అయితే వేయండి జడ్చర్లలో అని. ఓకే, నెక్స్ట్ ఇగో చెప్పిన చౌరస్తాకించి మనం రైట్ అయితే తీసుకుంటున్నాం. లారీ కూడా ఎటు పడితే అటు వస్తుండు. అరే సరే ఇటు. అరే మళ్ళీ ఇటు మళ్ళీ వింటరా బాబు, పక్కెళ్ళరా బాబు, పక్కెళ్ళి ఆడుకో అమ్మ. చూస్తారు కదా ముంగట మనకు పెద్ద బోర్డు కనిపిస్తుందా గ్రీన్ కలర్లో, అదే అనమాట మనము వెళ్ళిపోవాల్సింది రాయచూరు. మనం లెఫ్ట్ సైడ్ మళ్ళీ, ఎందుకంటే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నారా, జడ్చర్ల బస్ స్టాండ్ దగ్గరికి. జడ్చర్ల బస్ స్టాండ్లో మనం టిఫిన్ అయితే చేసుకుందాం. మళ్ళీ 6:10 అవుతుంది టైము. ఇక్కడ లోపలికి వెళ్ళేసి ఏమేమి ముందు ఐటమ్ చూసేసుకొని మంచిగా ఒకటి మసాలా దోశ అయితే వేపిస్తున్నాం అనుకుంటున్నాం. వేయించుకొని తినేసి లోపలికి వెళ్ళేసి వచ్చిన, ఏమైతే లేవు, ఖాళీగా ఉంది, ఇంకెవ్వరు లేరు ఇక్కడ. టిఫిన్ అయితే లేదు, మళ్ళీ వేరే చోట అయితే వెళ్ళి తిందాం మనం. సరే చలో. ఏమమ్మా లొకేషన్ మస్తు ఉంది కదా, చూస్తున్నావు కదా. ఇప్పుడే మొత్తం లొకేషన్ అయితే ఎంజాయ్ చేసినాం. మనకి ఇక్కడ నుండి ఇంకా కొంచెం చాలా దూరం పోవాలి. మనమైతే పోదాం. అక్కడ కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ పైకి అయితే ఎక్కాలా మనం. ఇప్పుడు ఎక్కేసి వెళ్ళిపోవాలా. పొదల్లోకి ఎందుకు వస్తుందో తెలుసు కదా, జస్ట్ మన పని కానించుకొని వెళ్ళిపోయాం. ఇగో మన బండి ఉంది, బండి వేసుకొని ఇంకా వెళ్ళిపోవడం రిటర్ను. అయితే ఈ మోతారు మా దోస్తుగాళ్ళు ఏమంటారు అయితే ఒక్కోసారి, అరే నన్ను పిలిస్తే నేను వస్తాగారా పోయి అది ఇది అంటుంటారు అనమాట. అరే నువ్వు వచ్చేదిలే చేసేదిలే కట్టేదిలే అనేసి నేను ఒక్కడిని కొడతా ఉంటాను అనమాట. ఇప్పుడు కొడతా అప్పుడు బండి వేసుకొని కొడతా ఉంటా, ఇట్లాంటి రైడ్లు కొడుతుంటా. కానీ జర వీడియోలు చేయాలని కాయస్ అయితే ఇప్పుడు వచ్చింది అనమాట మనకి. అందుకని ఇప్పుడే చేస్తున్నాం. మళ్ళీ ఇంకా ముందు ఇటువంటి వీడియోలు చేస్తాం. మళ్ళీ చేయాలంటే మీరు అందరూ మళ్ళీ గట్టిగా సపోర్ట్ చేయాలి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాని తర్వాత మనలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి, మంచి కామెంట్స్ పెట్టాలి. చేస్తే మంచి వీడియోలు చేస్తాను నేను కూడా. మాతో కూడా ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కదా, సేవింగ్స్ తీసుకొని కొడతాం. తర్వాత మనకి యూట్యూబ్లో పైసలు వస్తుంటాయి. పైసలు గీసలు అనేది ఏం లేవు, మనం వచ్చినా రాకపోయినా మంచి వీడియో కోసం కొడుతూనే ఉంటాం అన్నమాట. మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేసుకోండి. మళ్ళీ చేస్తారు కదా, కొడుతున్నారు కదా లైక్ అయితే కొట్టు. నువ్వు ఫస్ట్ లైక్ అయితే కొట్టు. అక్కడ వచ్చేసిన అనమాట కర్ణాటక బార్డర్లోకి. కాకపోతే ఇప్పుడు నా ఫీలింగ్ ఎట్లుంది తెలుసా, స్వర్గమే నన్ను స్వాగతించలే అని సాంగ్ ఉంది కదా మన కల్కి మూవీలో, అట్లా అనిపిస్తుంది అనమాట. బబ్బబ్బా లొకేషన్ చూడు, ఒకవైపు కృష్ణా నది, ఒకవైపు బండ్లు వెళ్తా ఉన్నాయి, ఒకవైపు క్లైమేట్ అయితే ఏమన్నుందా మస్తు ఉంది. ఒకసారి అయితే బ్రిడ్జ్ చూడు అటువైపు మన లెఫ్ట్ సైడ్లో అయితే బ్రిడ్జ్ అయితే కొత్తగా కడుతున్నారు. మళ్ళీ బ్రిడ్జ్ కట్టిరంటే అప్ అండ్ డౌన్ అంటే అటు వచ్చే వాళ్ళు ఇటు వెళ్ళిపోతారు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు అంతే. మంచిగా ఉంటుంది. అబ్బాబ్బాబ్బా ఏంది క్లైమేటు, ఏంది లొకేషను, అబ్బాబ్బాబ్బా ఆకాశం చూడురి, నీళ్ళు చూడురి, మస్తు అనిపిస్తుంది.
అరే ఒకసారి ఆగుదాం మీరు హాయి అయితే మొత్తం చూసుకుందాం. చూడు అబ్బాబ్బా నాకైతే ఇన్నే ఉండిపోవాలనిపిస్తుంది. చూడు అబ్బాబ్బా ఏంది ఇది స్వర్గమా లేకపోతే ఆకాశం నుంచి ఊడిపడ్డదా ఈ స్వర్గమా ఏంటి ఇది అసలు భలే ఉంది కదా అబ్బో. చూడండి నా నీళ్ళు చూడు కృష్ణానది గంగమ్మ పారుతుంది ఏర్లే పారుతుంది. ఏరైతే మ్యాక్సిమం ఫుల్ అయిపోయిందనమాట. ఓలన ఇక్కడి కింద పడ్డారంటే అంతే గ్యాప్ ఇంకా లోపలికే పోతారు బయటికి అయితే రారు. మళ్ళా జాగ్రత్త మళ్ళా ఇట్లాంటి దగ్గరకు వచ్చినప్పుడు ప్లేస్లలో చూసి ఎంజాయ్ చేయరు. కానీ తమాషాలు చేసిరంటే ఏం లేదు చక్కగా నీళ్ళకి అటు పోతూనే ఉంటారు. ఇంకా ఆగరు ఏడా మీరు ఎవరు మిమ్మల్ని కాపాడికి కూడా ఉండదు అనమాట. అందుకని సేఫ్గా అయితే ఉండాలి. చూస్తురుగా మస్తు అనిపిస్తుంది నాకైతే సూపర్ అనిపిస్తుంది ఇది. బాబా ఎన్నే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. నీళ్ళు వాటర్ అయితే మొత్తం బ్రౌనిష్లో ఉన్నాయన్నమాట. కాకపోతే మనకి ఇక్కడ కొన్ని పక్షుల్లాగా కనిపిస్తున్నాయి చూడు ఏంది తిరుగుతున్నాయి ఏం గబ్బిలాలో ఏమో మళ్ళీ అర్థమైతేలే. మళ్ళీ మనమైతే ఇంకా పాస్ చేసేద్దాం. ఇది ఈ బ్రిడ్జ్ పాస్ చేసినామంటే అటువైపు ఇంకా మనకంతా ఎదురుగా కనిపించేంత కర్ణాటక అనమాట. ఇంకా ఇది కర్ణాటక మనకి ఆల్మోస్ట్ రాయచూర్ అనమాట. ఇంక ఇది ఈ రాయచూర్ సిటీకి పక్కపక్కల కొన్ని పల్లెలు ఉన్నాయన్నమాట. ఈయన్నే అలాగో పొలాలు చూడు అబ్బాబ్బా ఏందివా ఇది అవి ఏంది ఆ డూమ్స్ నుంచి పొగలు వస్తున్నాయి అనుకుంటురా. ఏం లే అది అక్కడ కరెంట్ తయారవుతుంది అనమాట. కర్ణాటకలకి మంచి హబ్ అనమాట ఇది. అందుకనే కరెంటు కోతలు అనేవి ఉండవు ఈ కర్ణాటకలకి. ఇంకొకటి వాటర్ కోతలు కూడా ఉండవు అనమాట ఈ రాయచూర్ వాళ్ళకి. ఎందుకంటే నది ఉంది కదా కృష్ణానది ఇటువైపు, అటువైపు చూస్తే తుంగభద్ర, మధ్యలో మనకి రాయచూర్ ఉంటుంది. అందుకనేసే సూపర్గా ఉంటుంది అనమాట. చూడండి పొగలు ఎట్లా వస్తున్నాయి అబ్బాబ్బా అల్లకించి. అయితే ఎంత బొగ్గు ఎంత కాలుస్తుంటారో ఏమో కానీ మొత్తం లారీలు అయితే క్యూ కట్టింటే మొన్న ఇంతకుముందు చూసిన అనమాట. అయితే మేబీ ఒక 2-3 months అయిన చూసి నేను. మొత్తం ఇట్లా ఒక సుమారు 100 లారీలు లైన్ అనమాట. ఇగో మంత్రాలయం బ్రిడ్జ్ అనమాట ఇది. మనకి వాళ్ళు మొత్తం ఇది తుంగభద్ర అనమాట. తుంగభద్ర పైన మనకి బ్రిడ్జ్ మంత్రాలయం బ్రిడ్జ్ అంటాం మేము. ఇంకా అటుపక్కేమో ఆంధ్ర, ఇటుపక్కేమో కర్ణాటక ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ కృష్ణానదికి ఏమో అటుపక్క తెలంగాణ, మళ్ళీ ఇటుపక్కేమో కర్ణాటక. అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కర్ణాటక పాయింట్ అనమాట. మనకి కర్ణాటక అనేది మిడిల్లో ఉంటుంది, అటు తెలంగాణ ఇటు ఆంధ్ర. ఇప్పుడైతే ఆంధ్రలో ఎంటర్ అయిపోయినాం. చూస్తురుగా ఆంధ్రాలో కూడా ఏం తక్కువ లేదు అబ్బాబ్బా. ఇది వచ్చేసి రాయలసీమ అనమాట. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే నరసింహస్వామి టెంపుల్కి నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ అనమాట. ఇది వెళ్ళిపోతున్నా. ఇంకా చూస్తారు కదా మొత్తానికైతే పొలాలు మనకి పచ్చగా అసలు ఇంత అంటే వర్షాలు పడ్డాయి కదా, అందుకని మొత్తం పచ్చగా కనిపిస్తుంది అనమాట. మస్తు అనిపించింది. అయితే ఎండాకాలంలో కూడా వచ్చినప్పుడు అయితే ఎర్రగా కొండలు కనిపిస్తుండే, అంత ఎర్ర భూమి అనమాట ఇది. కానీ ఇంత పైర్లు ఇంత కథ లేకుండే. ఇప్పుడు మస్తు అనిపిస్తుంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నా, వీడియో తీసుకుంటా, ఇంకోటి ట్రావెల్ చేసుకుంటా. మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేయాలనుకుంటే మస్తు ఉంటుంది. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇట్లా మనం చేస్తేనే కదా మనకి గిట ఫ్రీ అయిపోతాం, మైండ్ ఫ్రీ అయిపోతుంది. ఇంట్లో ఉంటే ఏమొస్తుంది, ఆ సిటీలో ఉంటాము, డ్యూటీకి వెళ్ళాలి ఇంటికి రావాలి, డ్యూటీకి వెళ్ళాలి ఇంటికి రావాలి. ఇట్లా వచ్చినామంటే అబ్బాబ్బా మైండ్ ఫ్రీ. మనకి ఫ్రీగా అయితే అకామిడేషన్ అనమాట ఇది. చూస్తారు ఈ గొర్రె పిల్లలు, ఈ మనుషులు అంతా. ఈ మనుషులు కూడా కళ్ళాకపడం వేరు, కానీ మనుషులు తెలుసా పల్లెటూళ్ళల్లో పోయి పలకరించినామంటే ఆ బాబు మంచిగా పలకరిస్తారు. పక్కన చూడు ఎద్దులు దున్నుతారు, భర్తనేమో ఎద్దులు దున్నుతుండు, వాళ్ళ భార్యనేమో వెనక. నన్ను అడిగితే ఈ పల్లెటూరు వాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఊర్లో నుండి. ఇక ఏమంటే మనకు కూడా భూములు ఉన్నాయనుకో, బట్ చేసేటోళ్ళు లేరు అంతే. వచ్చేసినాం మనం. చూస్తారు కదా నరసింహస్వామి టెంపుల్ అనమాట ఎదురుగా కనిపించేది. మనమైతే ఇప్పుడు బైక్ ఎక్కడైనా ఆపేసుకొని మెల్లగా అయితే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు మనకు కొలను ఉంటుంది, అక్కడ కొలంలో వెళ్ళి ఫస్ట్ అయితే నేను స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకొని బట్టలు మార్చుకొని లోపలికి అయితే వెళ్తాను అనమాట. బైక్ అయితే పెట్టేసుకొని మెల్లగా ఇంక వెళ్ళిపోతాను. స్నానం మొత్తం అయితే చేసుకొని వచ్చేసినాం మనం. చూస్తారు కదా క్రౌడ్ అయితే ఇక్కడ ఏం అనిపిస్తలేదు కదా. ఇంకా మ్యాక్సిమం లోపలైతే క్రౌడ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం బైక్స్, వెహికల్స్, కార్లు అవి అని ఇక్కడైతే కనిపిస్తున్నాయి. బట్ క్రౌడ్ అయితే లేదు. క్రౌడ్ అయితే నాకు తెలిసి గుడి లోపల ఉంటుంది అసలైన క్రౌడ్.
మనకి వెళ్దాం, మళ్ళీ గుడి లోపల కూడా వెళ్ళి చూద్దాం. ఇప్పుడు చెప్పినా కదా క్రౌడ్ అంతా ఎక్కడ ఉంది. ఇక్కడ మనకి ఇవన్నీ లైన్గా కొబ్బరిలు అమ్ముతారు, అదే టెంకాయలు అమ్మటం ఇవి షాప్స్. ఇదైతే దర్శనం టికెట్లు ఇస్తారనమాట. దర్శనం టికెట్లు వాళ్ళు చూసినావా మొత్తం రోడ్డు పైకి వచ్చేసినాయి అనమాట. లైన్స్ క్యూస్ నిలబడితే 5-6 లైన్లు ఉన్నాయి. మొత్తం రోడ్డు పైన ఉంది లైనింగ్ మొత్తం. చూస్తారు కదా గుడి ప్రాంగణంలో ఇట్లా ఉంటుందన్నమాట. ఎదురుగా షెడ్ కనిపిస్తుంది కదా, ఆ షెడ్ వచ్చేసి ఏంటంటే మనం దర్శనంకి వెళ్ళాలన్నమాట. క్యూ లైన్స్ అనమాట. అది చెప్పిన మన లెఫ్ట్ సైడ్లో ఉంది ఇట్లా షెడ్. అది ఆ ముంగట అంతా షెడ్ టైప్ కనిపిస్తుంది కదా, అందులో లోపల అంతా తిరగాలన్నమాట. మస్తు ఉంటుంది తిరిగేది ఇక్కడ. నాకు వీటికి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతత ఉంటుంది అంటే అంత ఉంటుంది. చూడండి గుడి చూడురి, ఇంకా గుడి కడుతున్నారనమాట. అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు కలర్లు వేయలేదన్నమాట గోపురాలకి. ఇప్పుడు గోపురాలు అన్నిటికీ కలర్స్ వేసారు. ఇంకోటి డోర్స్ కూడా పెట్టారు అన్నమాట, పెద్ద డోర్లు పెట్టారు. చూస్తురా కలర్లు కూడా వేసేసారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ లోపల గుళ్ళకి వెళ్ళి దర్శనం చేసుకోలేక బయటన కొబ్బరికాయలు కొట్టేసి దేవుడు అని మొక్కేసి వెళ్ళిపోతారు. అదేంటి దేవుని దర్శనం చేసుకోవాలి కదా లోపలికి వచ్చి. లైన్లో నిలబడరు, వస్తారు బయట టెంకాయ కొట్టుకుంటారు వెళ్ళిపోతారు. లేదంటే లైన్లో వచ్చిన కూడా ఏం చేస్తారు, ఎవరికైనా అమ్మవారు దేవుడు వస్తే వాళ్ళు అరుస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఇంకా ఒక 5-6 మంది ఇంకా వెళ్ళిపోతూనే ఉంటారు అనమాట. అట్లా చేస్తుంటారు వీళ్ళు. అట్లా చేస్తే ఏమొస్తుంది, మనం వచ్చినాం దేవుని దగ్గరికి మంచిగా మొక్కాలి, మంచిగా చేస్తే మనకు దేవుడు చల్లగా చూస్తాడు.